హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఎల్2 ఎంపురాన్. ఇది లూసిఫర్ చిత్రానికి సీక్వెల్. పృథ్వీరాజ్ సుకుమారన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య మార్చి 27న విడుదలైన ఈ పాన్ ఇండియా సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా చుట్టూ వివాదాలు చెలరేగినప్పటికీ వసూళ్లు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ చిత్రం ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ఎల్2 ఎంపురాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా వసూలు సాధించింది. 5 రోజులు పూర్తి కాకముందే ఈ మార్క్ అందుకోవడం విశేషం. ఈ విషయాన్ని మోహన్ లాల్ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. 200 కోట్ల బ్యారియర్ని బద్దలు కొట్టింది. ఎంపురాన్ చరిత్ర సృష్టించింది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్షన్స్ పోస్టర్ను పంచుకున్నారు. మలయాళంలో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా మంజుమెల్ బాయ్స్ పేరిట ఇండస్ట్రీ రికార్డు ఉంది. లాస్ట్ ఇయర్ 20 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా ఏకంగా 242 కోట్ల కలెక్షన్ సాధించింది. అయితే ఇప్పుడు ఎల్2 ఎంపురాన్ సినిమా ఆ రికార్డును బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే తక్కువ రోజుల్లో 200 కోట్ల క్లబ్లో చేరిన మలయాళ మూవీగా హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన రెండో మాలీవుడ్ చిత్రంగా 2025లో అత్యధిక ఓపెనింగ్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది. రంజాన్ రోజు గ్రాస్తో కలుపుకొని మంజుమల్ బాయ్స్ను క్రాస్ చేసి సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించే అవకాశం ఉంది. ఎల్2 ఎంపురాన్ సినిమాలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్ కీలక పాత్రలు పోషించారు. జెరోమ్ ప్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సచిన్ తేత్కర్, సానియా అయ్యప్పన్, సాయి కుమార్, బైజు సంతోష్, ఫాజిల్ ఇతర పాత్రలో కనిపించారు. మురళీ గోపి ఈ చిత్రానికి కథ అందించారు. లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్ పై సుభాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ భారీ బడ్జెట్తో నిర్మించారు. ఐమాక్స్ ఫార్మాట్లో రిలీజ్ అయిన మొట్టమొదటి మలయాళ మూవీ ఇది. మలయాళంతో పాటుగా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్గా విడుదలైంది. లూసిఫర్ 3 కూడా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.